హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ. ఈరోజు మనం చేయబోయే ఐటెం వచ్చి వాటర్ క్యాండిల్స్ ఎలా చేసుకోవాలి. నో వ్యాక్స్, నో క్యాండిల్స్, ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. దివాళీ రోజుని ఈజీగా చేసుకుని మనం ఇల్లంతా డెకరేట్ చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ అవర్ వాటర్ క్యాండిల్స్ డిఐవై. ముందుగా నేను ఒక కవర్ తీసుకుని డబల్ ఫోల్డింగ్లో ఒక కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు సిజర్స్ హెల్ప్తో నేను సర్కిల్లా కట్ చేసుకుంటున్నాను. ఈ సర్కిల్ కట్ చేయడానికి మనకేమీ ప్రాక్టీస్ అవసరం లేదు. కావాలంటే మీరు మార్క్ చేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు. మనం 2 లేయర్స్ పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి మనకి 2 లేయర్స్ ఆఫ్ పేపర్ అన్నది వస్తుంది. రౌండ్ సర్కిల్స్ ఈ విధంగా వస్తాయి. 2 లేయర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని టిప్లో నేను చిన్న హోల్ కోసం కొంచెం టిప్ కట్ చేస్తున్నాను. కోన్ షేప్ చూడండి, మనకి మధ్యలో హోల్ వస్తుంది. ఈ విధంగా మనం కావాల్సినన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తు కోసం తయారు చేసుకోవాలి. అంటే మీరు కావాలంటే రెడీమేడ్ ఒత్తులు కూడా వాడుకోవచ్చు. నేను మామూలుగా కాటన్ తీసుకుని దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇలా నలిపితే మనం ఒత్తు అన్నది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. నాకు ఒత్తులు చేయడం వచ్చండి, అందుకు నేను సింపుల్గా చేసేసుకున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్గా కూడా వాడుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోండి. చూడండి, ఒత్తు పైన కవర్ అలా పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ క్యాండిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా నేను ఒక గ్లాస్ మగ్ అన్నది తీసుకున్నాను. ఇందులో మనం లోపల ఫ్లవర్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. నేను చామంతి పువ్వు వేసుకుంటున్నాను, రేఖల కింద తీసేసి. చాలా బాగుంటాయండి దివాళీ రోజున డెకరేషన్ చేసుకోవడానికి. మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఈరోజు దివాళీ కదా, చాలా సింపుల్గా మన ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనే ఐడియాతో మీ అందరికీ నేను చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం 3/4 ఆఫ్ వాటర్ కంప్లీట్గా ఫిల్ చేసేసుకోవాలి. 3/4 వరకు వచ్చేలాగా వాటర్ అన్నది ఫిల్ చేసుకోవాలి. చూడండి, పైకి వచ్చిన ఫ్లవర్స్, కింద అంతా వాటరీగా ఉంది. చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా వాడచ్చండి, నేను కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను. మనం దీపాలకు పెడతాం కదా, అదే నూనె వేసుకున్నాను నేను. పైన ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఒత్తు కూడా మనం ఆయిల్లో ముంచి తీసుకోవాలండి. ఆ కవర్తో పాటు పట్టుకుని మనం ఒకసారి ముంచుకొని పెట్టుకోవాలి. అలా ట్విస్ట్ చేసేసుకుని పైన అలా పెట్టేసుకోండమే. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇదే విధంగా వాటర్ క్యాండిల్స్ రెడీ చేసేసుకోవాలండి. ఇలా మీరు ఎన్ని గ్లాసెస్లో, ఎన్ని బౌల్స్లో మీ ఐడియాస్ కొద్దీ మీరు డెకరేషన్ చేసేసుకోవచ్చండి. నేను ఇంకో గ్లాస్లో చూపిస్తున్నాను. ఇది బేస్ వచ్చి మనకి పింక్ కలర్తోనే ఉందండి గ్లాస్ అన్నది. మనం ఇంకో మోడల్లో రెడీ చేసుకున్నాం. మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తోనే రకరకాలుగా తయారు చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ఫ్లవర్ తీసుకున్నాను, మధ్యలో పెట్టుకుంటున్నాను. అదేవిధంగా వాటర్ అన్నది ఫిల్ చేస్తున్నాను. సేమ్ ఫస్ట్ క్యాండిల్ ఎలా రెడీ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ ఈ క్యాండిల్ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. మనకి ఎన్ని వెరైటీస్లో కావాలంటే అన్ని వెరైటీస్లో కూడా చేసుకోవచ్చండి. అలాగే మీరు కలర్స్ కూడా వాడుకోవచ్చు. వాటర్లో కలర్స్ వేసేసి పైన క్యాండిల్ అన్నది కూడా పెట్టేసుకోవడమే. ఆయిల్ అదేవిధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీరు కలర్స్ వాడుకోవచ్చు, ఫ్లవర్స్ వాడుకోవచ్చు, బీడ్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వాడుకోవచ్చు. నేను నేచురల్ ప్రొడక్ట్స్తో చూపిస్తున్నాను. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కదండి డెకరేషన్కి. అదేవిధంగా నేను ఈ వాటర్ క్యాండిల్స్ కూడా ఫ్లవర్స్ వాడి చూపిస్తున్నాను. చూడండి, మనం 2 గ్లాసులు అయితే రెడీ చేసేసుకున్నాం. ఇంకొకటి కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ చేసేసి మన క్యాండిల్స్ వెలిగించామండి. లైట్ అంతా చాలా ఫోకస్ అవుతుంది. చాలా బాగుంది కదండి. మీరందరూ కూడా తప్పకుండా దివాళీ రోజుని వెలిగించుకోండి. మీ ఇల్లంతా డెకరేషన్ చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ. మీ అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.